సమీపంలో నిర్వహించిన సిద్ధం సభ చేరుకునే క్రమంలో ఓ రైతు తనను ఆదుకోవాలంటూ సీఎం కాన్వాయ్ కు అడ్డంగా రోడ్డుపై పడుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనను ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలంటూ రైతు సీఎం కాన్వాయ్ కు అడ్డంగా రోడ్డుపై పడుకున్నాడు. పెద్దగా అరుస్తూ రోడ్డుపై పడుకోవడంతో గందరగోళం నెలకొంది. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది సీఎం కాన్వాయ్ ను నిలిపివేసి రైతును మూడో కంట పడకుండా పోలీస్ జీప్లో ఎక్కించుకుని తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రైతు ఎందుకోసం నిరసనకు దిగాడనేది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆ రైతు వివరాలు ఏమైనా తెలిసాయా? ఎవరు, ఎక్కడి వాడు, ఆ రైతు నిరసనకి కారణాలు ఏంటి? శ్రీనివాస్, సుమిత్ర, సిద్ధం అనేటటువంటి పేరుతో ఎన్నికల సభలు నిర్వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి నిన్న ఒక రకంగా చేదు అనుభవమే ఎదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయనగరం సమీపంలోని చెల్లూరు అనేటటువంటి గ్రామం పొలిమేరలోని సిద్ధం సభ ఏర్పాట్లు చేశారు. అయితే ఆ సభలో హాజరవడం కోసం జగన్మోహన్ రెడ్డి తనకు కాన్వాయ్ వస్తుంటే అంతవరకు కామ్గా జనంలోనే ఉన్నటువంటి ఒక రైతు నేరుగా ఒక 100 మీటర్స్ దూరంలో కాన్వాయ్ ఉందనగా వెళ్ళి రోడ్డు పైన ఫస్ట్ మోకాల పైన కూర్చొని ఆ తర్వాత తిన్నగా పడుకుని దండం పెడుతూ కష్టాల్లో ఉన్నాను కాపాడండి అని పెద్దగా అరవడం జరిగింది. అయితే అక్కడ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫర్ మాత్రమే ఈ యొక్క ఫోటోలను క్యాప్చర్ చేయడం జరిగింది. ఇలాగ ఫోటోలు తీసిన ఉత్తర క్షణాల్లోనే జగన్మోహన్ రెడ్డి తాలూకా కాన్వాయ్ సిబ్బంది అంతా కూడా భద్రతా సిబ్బంది అక్కడ దిగి వెంటనే ఆయన్ని ఒక పోలీస్ జీప్ లో ఎక్కించి వేరే పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. అయితే ఎక్కడికి తరలించారు, ఆ రైతు సమస్య ఏంటి, ఆయన ఏ ఊరికి సంబంధించిన రైతు అనేటటువంటి వివరాలు ఏ డిఎస్పీని అడిగినా, ఎడిషనల్ ఎస్పీని అడిగి ఎవరిని అడిగినా సరే అసలు మాకు తెలియదండి, మేము ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ లో ఫోటో చూసి మాత్రమే మేము తెలుసుకుంటున్నాం అనేటటువంటి సమాధానం చెప్తున్నారు. ఏది ఏమైనా ఇది సామాజిక మాధ్యమాల్లోనే కావచ్చు, జిల్లాలో కావచ్చు, అది పెద్ద చర్చగా జరిగింది. ఎందుకోసం అంటే సిద్ధం సభలకి కొంతమంది మోకాల్లో నిలబెట్టించడం, జగన్మోహన్ రెడ్డి వెహికల్ వెళ్తుంటే పరిగెత్తి వెళ్ళి అన్న అనిపించడం, ఇటువంటివన్నీ కూడా ఒక మోడర్న్ థియేటర్ డ్రామాలా కనిపిస్తుంటది. అయితే ఇది మాత్రం ఈ రైతు సమస్య అయితే మాత్రం ఇది ఎవరు ప్రేరేపించినటువంటి వ్యక్తి కాదు, స్వతహాగా తన సమస్యను తెలియజేసుకోవడానికి ఇది చేసినటువంటి అంశంగా అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజు ఏమైనా ఆంధ్రజ్యోతి ఆ యొక్క గ్రామ పొలిమేరలన్నీ కూడా ఒకసారి వాకప్ చేయడం జరిగింది. మీ ప్రాంతానికి సంబంధించినోడు అంటే అక్కడ ఎవరు కూడా చెప్తున్నారు ఈయన మా ప్రాంతానికి సంబంధించినోడు కాదు, ఎక్కడొచ్చారో జిల్లా నలుమూలల నుంచి కూడా బస్సుల్లో తరలించిన జనంలో ఆయన ఎవరో అయి ఉంటాడేమో అని అక్కడ ఉండేటటువంటి స్థానికులు సమాధానం చెప్తున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.